ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దక్షిణాదిలో బిజీగా ఉంది అనుపమ పరమేశ్వరన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది అరడజనుకు పైగా సినిమాలు నటించి మెప్పిస్తుంది. అందులో దాదాపు 3-4 సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతేడాది అరడజనుకు పైగా సినిమాలు నటించి మెప్పించింది. అందులో దాదాపు 3-4 సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీనేజ్ లోనే ప్రేమం సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో కథానాయికగా మారింది. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసింది. సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. గతేడాది అరడజను సినిమాలతో అలరించింది. వాటిలో దాదాపు 3-4 సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొత్త ఏడాదిలో ఓ థ్రిల్లర్ సినిమాతో వచ్చింది. అయితే ఇప్పుడు అదే సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళం, తమిళంతో పాటు తెలుగులోనూ ఆ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్న సినిమా పేరు లాక్డౌన్. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తమిళంలో రూపొందించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా నూతన దర్శకుడు ఏఆర్ జీవ దర్శకత్వం వహించారు. అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. లాక్డౌన్ గురించి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. కేవలం అనుపమ చుట్టూ మాత్రమే ఆ కథ తిరగడం, అలాగే ఎప్పుడో గడిచిన లాక్డౌన్ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడంతో ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.